రథసప్తమిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. భూమిపై సమస్త జీవరాశికి సూర్యుడు తన కిరణాలతో శక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అనంత చైతన్యమూర్తి. అందుకే సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా పేర్కొంటారు. భారతీయ సంప్రదాయంలో సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి, అదితి దంపతులకు మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. అదితి పుత్రుడు కాబట్టి సూర్యుణ్ణి ఆదిత్యుడు అంటారు. లోకానికి కాంతిని అందిస్తాడు కాబట్టి భాస్కరుడు అంటారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఆర్యోక్తి. భాస్కరుడు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. సౌర వ్యవస్థను రథం అని పిలుస్తారు. సూర్య జయంతిని రథసప్తమి, అచల సప్తమి, భాస్కర సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి రోజు భక్తులు వేకువజామునే నదీ స్నానాలు ఆచరించి సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తారు. ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్యుడు కంటికి కనిపించే దైవం కాబట్టి ప్రత్యక్ష నారాయణుడు అంటారు. సూర్యారాధన వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం చేకూరుతాయని నమ్ముతారు. రథసప్తమి రోజు ఆవుపాలు, బియ్యం, బెల్లంతో కూడిన క్షీరాన్నం తయారుచేసి సూర్యభగవానుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈరోజు అచల సప్తమి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. శరీరంపై సూర్యకాంతి ప్రసరించడం వల్ల డి విటమిన్ లభ్యమవుతుంది. సూర్యకిరణాల నుంచి ప్రసరించే శక్తితోనే వృక్షాలు, జీవులు మనుగడ సాగిస్తున్నాయి. వేదాలు, రామాయణ, భారత, భాగవత గ్రంథాలలో సూర్యుని వైభవం గురించి అనేక చోట్ల ప్రస్తావించబడింది. విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్య, గరుడ, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాల్లో సూర్యభగవానుడి గురించి ప్రస్తావన ఉంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం, మనస్సు చురుగ్గా ఉంటాయి. ప్రతిరోజు కొద్ది నిమిషాలు సూర్య నమస్కారాలు చేయడానికి కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. సూర్యుడికి అభిముఖంగా క్రమబద్ధంగా చేసే సూర్య నమస్కారాలు ఎండ వల్ల కలిగే ప్రయోజనాలను పొందడానికి, సూర్యశక్తితో అనుసంధానం కావడానికి తోడ్పడతాయి. గుజరాత్ రాష్ట్రం మెహసానా జిల్లాలోని మొఢేరా గ్రామంలో పురాతనమైన సూర్య దేవాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో సందర్శించారు. ఈ సందర్భంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు వివిధ నృత్యరీతులను ఏకకాలంలో ప్రదర్శిస్తూ దేశ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పారు. సూర్య దేవాలయంలో హెరిటేజ్ లైటింగ్ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆలయంలో 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ను కూడా ఆయన ప్రారంభించారు. దేశంలో సౌరశక్తితో నిరంతరాయ నిర్వహణ సదుపాయాన్ని కలిగిన మొదటి గ్రామంగా మొఢేరా నిలిచిందని నరేంద్ర మోదీ ప్రకటిస్తూ, दुनिया मोढेरा को सूर्य मंदिर की वजह से जानती थी, लेकिन अब मोढेरा के सूर्य मंदिर से प्रेरणा लेकर के मोढेरा सूर्यग्राम भी बन सकता है. ये दोनों एक साथ दुनिया में पहचाने जाएंगे और मोढेरा पर्यावरणवादियों के लिए दुनिया के मैप पर अपनी जगह बना लेगा. दोस्तों, పునరుత్పాదక ఇంధన వనరు అయిన సౌరశక్తిని వినియోగించుకుని సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసి మన ఇంటి విద్యుత్ అవసరాలు తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్తును విక్రయించి ఆదాయం పొందవచ్చు. ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం రాయితీ అందజేస్తోంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రథసప్తమి రోజు తిరుమల క్షేత్రంలో ఒకరోజు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం నుంచి రాత్రి వరకు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి రోజు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతాయి.
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో అరసవల్లి ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించిన వారికి హర్షం కలుగుతుంది కాబట్టి ఈ గ్రామాన్ని ఒకప్పుడు హర్షవల్లి అనేవారని, ఈ పేరు క్రమేణా అరసవల్లిగా మారిందని చెబుతారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో సంవత్సరానికి 2 పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయ సంధ్యలో గర్భాలయంలో ఉన్న మూల విరాట్టు పాదాలను స్పృశించి క్రమేణా స్వామివారి శిరోభాగం వరకు ప్రసరిస్తాయి. ప్రతి ఏటా మార్చ్ 9, 10, 11 తేదీల్లోనూ, అక్టోబర్ 1, 2, 3 తేదీల్లోనూ స్వామివారి ధ్రువమూర్తిపై ఉదయ సూర్యుని కిరణాలు తాకుతాయి. స్వామివారి పాదాలు మొదలు శిరోభాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో అరసవల్లికి తరలివస్తారు. అరసవల్లిలో రథసప్తమి వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రథసప్తమి వేడుకలను ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ ఉదయం సుమారు 5,000 మందితో సూర్య నమస్కార కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 2వ తేదీన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. గ్రామీణ క్రీడలైన కర్రసాము, సంగిడీలు, ధాన్యం గోనెలు ఎత్తడం, వెయిట్ లిఫ్టింగ్ మొదలైన క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే కోలాటం, తప్పెగుళ్ళు, చెంచు భాగవతం, చెక్క భజన, తూర్పు భాగవతం, నాదస్వరం, పెద్దపాడు డప్పు వాయిద్యం, గిరిజనుల ధింసా నృత్యం, నేలవేషాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఈ నెల 3న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో సౌరయాగం నిర్వహించారు. రథసప్తమి వేడుకల గురించి శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్ వివరిస్తూ, భక్తులకి వీలైనంత దగ్గరకు తీసుకెళ్లి ఎక్కడో 5 కిలోమీటర్లు ఆపేసి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా వీలైనంత తొందరగా దర్శనాలు చేసి వాళ్ళకి బయటకు పంపించాలి. వాళ్ళకి టాయిలెట్స్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే భోజనాల సదుపాయాలు కానీ ఇవన్నీ కల్పించడానికి మేము అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం. సో దీంతో పాటుగా మేము ఇక్కడ పర్యాటకం కూడా అలాగే ఆకర్షించడానికి పిలిగ్రిమ్ సెంటర్ గా చేయడానికి కోసం ఆ 3 రోజులు హెలికాప్టర్ని టూరిజం హెలికాప్టర్ గా పెట్టి పాసింజర్స్ కి ఆహ్లాదం కలిగించడం, అలాగే లేజర్ షో, ఇక్కడ శ్రీకాకుళం సంస్కృతి సాంప్రదాయాలు గుడి హిస్టరీకి సంబంధించి లేజర్ షో ఒకటి ఇవ్వడం, శ్రీకాకుళంకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాల కళలకు సంబంధించి పెద్ద శోభయాత్ర తీసుకురావడం, ఇక్కడ సామూహిక సూర్య నమస్కారాలు 2వ తారీఖున 7 గంటల నుండి 8 గంటల 80 ఫీట్ రోడ్లో ఒక 5,000 మందితో సూర్య నమస్కారాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ 3 రోజులు చేపట్టడం జరిగింది. రథసప్తమి వేడుకల గురించి ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేస్తూ, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన మీదట ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో అత్యంత ఘనంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనాలు చేసుకుంటానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. సూర్యారాధన వల్ల శుభపరంపరలు చేకూరుతాయి. సమస్త జీవరాశిపై తన కిరణాలతో అనుగ్రహాన్ని వర్షించే సూర్య భగవానునికి సహస్ర వందనాలు. రథసప్తమిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి. అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.